చెప్పండి అమ్మా, ఎలా 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 అని స్టార్ట్ అవ్వడానికంటే ముందు హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు మీరు? లోయల్ అకాడమీలో. రాయల్ అకాడమీలో చేశారు. ఓకే, వాళ్ళ దగ్గర. ఏ ఇయర్? 2000లో 97-2000 బ్యాచ్ అది. దాని తర్వాత ఎంఎస్ చేయడానికి 16th ఇయర్ ఎడ్యుకేషన్ కోసం పీజీ మ్యాథమెటిక్స్ చేశాను. బట్ కొంచెం కుదరలేదు, వెళ్ళడము మా నాన్నకి ఇష్టం లేదు. ఓకే, దాని తర్వాత ఇక్కడే ఉంటే బెటర్ అనేసి ఇక్కడే ఉండిపోయాను. పెళ్ళైన తర్వాత అంటే ఇమ్మీడియట్గా జాబ్ వచ్చింది కాలేజ్ నుంచి. దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంట్లో చూసుకోవాలంటే ఇంకా అప్పుడు మళ్ళీ చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతమే మళ్ళీ ఒకసారి పుస్తకాలు తిప్పి అలా మళ్ళీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాన్నగారికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తాను అన్నప్పుడు వారు వద్దు అనకపోయి ఉంటే మేబీ ఎలా ఉండేదో తెలియదు. బట్ ఈరోజు మీరు ఇక్కడే ఉండడం కారణం చేత చాలామంది పిల్లలు మన ధర్మం గురించి చాలా గట్టిగా తెలుసుకుంటున్నారు, ఇంకా ఎంతోమంది తెలుసుకోబోతున్నారు. సో వారికి ఖచ్చితంగా రిఫ్లెక్షన్ నుంచి ధన్యవాదాలు. ఈజమా, అయితే మీరు కర్ణాటిక్ మ్యూజిక్ ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారా? ఎలా మొదలైంది అసలు అది? నేను 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ నేర్పించారు. ఓకే, అమ్మగారు. వారి పేరు? సూర్యకుమారి. నాన్నగారి పేరు? సూర్యబాబు. ఓ, బాగుంది. తర్వాత అమ్మ నేర్పించిన తర్వాత మళ్ళీ పెద్ద క్లాసులకు వెళ్ళటం మానేస్తాంగా, చదువు మీద ఫోకస్ చేయడం. దాని తర్వాత మళ్ళీ 2013 నుంచి ఇంకా కంటిన్యూస్గా దీంట్లోనే. 2009 నుంచే స్టార్ట్ చేశాను నా పెద్దమ్మాయి కోసం. ఓకే, దానికి కుదరలేదు, నేను కంటిన్యూ చేయాల్సి వచ్చింది. బాగుంది. సో ఇంకా నేర్పించడం కానీ అలా సంగీతంలో ఉండి ఇంకా మా సంగీతంలో ఏంటంటే మనోధర్మ సంగీతం అని ఒక సపరేట్గా, డివోషనల్ సాంగ్స్ అని చాలామంది ఒక్కొక్క ఫీల్డ్ చూస్ చేసుకుంటూ ఉంటారు. నేను కథాగానాన్ని చూస్ చేసుకున్నాను. ఓకే, మనకి సంగీతంలో మనోధర్మ సంగీత కచేరీలు ప్రతి ఒక్కరికి అంటే ముఖే సరస్వతి అని చాలా గొప్ప విద్వాంసులు ఉన్నారు. కానీ ఐ చూస్ డిఫరెంట్ పాత్. కథాగానం అంటే పురాణాలను ఒకసారి అందరికీ తెలియాలిగా. సో పురాణాలు చదువుకుంటూ దానికి ఏ ఘట్టంలో సందర్భోచితమైన కృతియో ఒక కీర్తనో పెట్టి దట్స్ అ వెరీ బిగ్ హోంవర్క్. అది చేసుకుంటూ పురాణాలు టచ్ చేస్తే అట్లీస్ట్ మన ప్రస్తుతం పిల్లలకు అర్థమవుతుంది. ఎంతమంది అంటే కమెంట్ చేయదలుచుకోలేదు, ఎంతమందికి పిల్లలకి మన పురాణాల గురించి తెలుస్తున్నాయో తెలియట్లేదు. ఈ పాత్ చూస్ చేసుకున్న తర్వాత ఈ మార్గంలో ఉంటున్నప్పుడు కంచి స్వామివారు, జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ప్రస్తుత పీఠాధిపతి వారు ఎలాగో ఈ పాత్రలో ఉన్నావు గనక సనాతన ధర్మ ప్రచారం చేయాలి, ఆదిశంకరాచార్య వారి గురించి ప్రాపగేట్ చెయ్యి. ఇంకొక మాట కూడా ఉన్నారు, మనం ఇంట్లో చూసుకొని ధర్మాన్ని ఆచరిస్తూ బయట నేర్పించాలి గనక ఇంకా నేర్పించు వెళ్ళు అనేసి ఆయన వారి ఆదేశానుసారం ఇంకా. ఓకే, అంటే వారి ఆదేశం వచ్చే ముందు కూడా మీ అటేర్ ఇలాగే ఉండేదా? ఇలాగే ఉండేవారా? అంటే ఇది చూసే అన్నారా వారు? అంటే వారితో ఎలా పరిచయం మీకు? చాలా సంవత్సరాల నుంచి కంచి కామకోటి పీఠంకి వెళ్తాం కదా, అంటే కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు వెనకాల జగద్గురుల మఠానికి మన కామాక్షి అమ్మవారి గుడి నుంచి ఒక 1 కిలోమీటర్ 1.5 శంకర మఠం ఉంటుంది. సో జగద్గురుల దర్శనానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు స్వామివారి దగ్గర భైరవి స్వరజతి పాడాను. పాడినప్పుడు పిలిచి 2013లో అభివృద్ధిలోకి వస్తామని దీవించారు. దాని తర్వాత వారి ముందర పూజ జరిగేటప్పుడు కృతులు పాడచ్చు, అది ఎవరైనా పాడచ్చు. అలాగ వారికి నా గొంతు నచ్చి వారి గురువైన జయేంద్ర సరస్వతి స్వామివారు అంటే ప్రస్తుత పీఠాధిపతి 70వ పీఠాధిపతి, 69th పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు. సో వీరు రాసిన ఒక స్తోత్రం ఉంది, అది నేను వారి ముందర పూజ టైంలో పాడితే వారికి అది నా అదృష్టం, ఇట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులా అనిపిస్తుంది. వారికి నా గొంతు నచ్చినందుకు వారి ఆశీర్వాదంతో ఆయన ఒక్క కీర్తన అని అడిగేటప్పటికి ఆదిశంకరాచార్య స్తోత్ర భాండాగారం ఇచ్చారు. సో ఇప్పుడు దాన్ని అలా స్తోత్రాలకి రాగాలు కట్టుకుంటూ పాడుతున్నాం. ఓకే, అయితే ఇప్పుడు నా ఫీలింగ్ గురించి పక్కన పెడితే ఇది చూస్తున్న మా ఆడియన్స్ ఫీలింగ్ ఏముంటుంది తెలుసా? ఇప్పుడు వారు అంత అద్భుతంగా పాడుతున్నారు అండ్ స్వామివారే పాడమంటున్నారు, ఇదంతా వారు చెప్తున్నారు, మీరు కూడా వారు అద్భుతంగా పాడుతున్నారని చెప్తున్నారు. మరి ఇక్కడ మా కోసం ఒక పాట ఇప్పటివరకు పాడకుండా ఇంకా మాట్లాడుతూనే ఉన్నావు ఏంటి అమోఘా అని వారు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు. సో ఇప్పుడు మా కోసం ఏం పాడబోతున్నారు? మఠంకి సంబంధించిన ముగ్గురు జగద్గురుల కీర్తన.
అంటే యాక్చువల్గా ఇది వచ్చి మన 68వ పీఠాధిపతి మహాస్వామివారు నడిచే దేవుడు అనేసి చంద్రశేఖర పరమాచార్య స్వామివారు ఉండేవారు. వారు ఆల్మోస్ట్ ఆదిశంకరాచార్యుల వారిలాగా 3 సార్లు దేశ పర్యటన చేశారు. వారు ఆదిశంకరాచార్యుల వారు గురించి ప్రాపగేట్ చేసేవారు. వారి ఒక చిన్న కీర్తన ఉంది, అది పాడుకుంటూ నేను తర్వాత జగద్గురు పేరు కూడా యాడ్ చేశాను. ఓకే, సో అదొక్కసారి ప్లీజ్. కరుణారసపూర్ణ సుధాబ్ధి కామకోటిపీఠాధిపతి చరణే శరణం దేహితే చంద్రశేఖర గురుమూర్తి శ్రీజయేంద్ర గురుమూర్తి శంకర విజయేంద్ర గురుమూర్తి అక్షయానంద చిత్ శక్తి దక్షిణాభిముఖ శివాకృతే రక్ష రక్ష మాం తపోనిధే చంద్రశేఖర గురుమూర్తే కరుణారసపూర్ణ సుధాబ్ధే కామకోటిపీఠాధిపతి చరణే శరణం దేహితే చంద్రశేఖర గురుమూర్తి శ్రీజయేంద్ర గురుమూర్తి శంకర విజయేంద్ర గురుమూర్తి. ఇది ముగ్గురు జగద్గురువుల గురించి వస్తుంది. అసలు అంటూ రాసింది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి మీద. అంటే నేనే ఇంకా మిగతా 2 జగద్గురువులు కూడా యాడ్ చేసి పాడేస్తున్నా. ఓకే, వెరీ నైస్, చాలా బాగుంది. అయితే ఇంతకుముందు మీరు కథాగానం అని చెప్పారు కదా, అంటే మీరు పర్టికులర్గా ఆ సెగ్మెంట్ని మీరు ఎంచుకున్నారు కథాగానం అని చెప్పేసి. అసలు కథాగానం గురించి మాకు ఒకసారి. ఇది కూడా ఎందుకు తీసుకున్నానో చెప్తాను. మన సనాతన ధర్మం మళ్ళీ తిరిగి ఆ వ్యాసంలాగా సనాతన ధర్మం ఆదిశంకరాచార్య వారు. ఎందుకంటే శంకరుల గురించి ప్రాపగేట్ బాగా చేయాలి. మన మినిమం పిల్లలందరికీ పద్ధతి తెలియాలి, పద్ధతిని అనుసరించాలని స్వామివారు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి టాపిక్ మాట్లాడమని చెప్పి మిగతా అందరి కోసమని మన పురాణాల గురించి కథాగానం చేసుకుంటున్నాం. అయితే సనాతన ధర్మం అంటే ఇట్ ఇస్ ఎటర్నల్, మీకు తెలిసిందే, దానికంటూ అంతం అంటూ లేదు. అలాంటిది ఇదివరకు ఎవరు ఫాలో అయ్యేవారు? మన ఋషులు, మునులు, తాపసులు ఫాలో అయ్యేవారు. సనాతన ధర్మం ఆర్షధర్మం అని కూడా అంటారు, వైదిక ధర్మం. అప్పుడు ఏంటంటే మన పరమేశ్వరుడు వాళ్ళకి కరెక్ట్ మార్గాన్ని చూపించారు. సో ఆ మార్గాన్ని వేద పురాణాల్లో ఉంది, బికాస్ మన ఋషులు ఫాలో అయ్యారు. అది మనం మినిమం ఫాలో అవ్వాలి. ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమందికి తెలుసు? మినిమం చేయవలసింది కూడా చేయట్లేదు. పొద్దున్న లేచి ఎంతమంది శ్లోకాలు చదువుకుంటారు? అంతెందుకు, పొద్దున్న లేచి ఎంతమంది దేవుడికి నమస్కరించుకుంటున్నారు? సరే, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, ఒక్కసారి నమస్కరించుకోండి అంటే దానికి ఏమైనా ముహూర్తం పెడతారా? 50 ఏళ్ళు వచ్చిన తర్వాత పూజ చేయాలి, 40 ఏళ్ల తర్వాతే పూజలు చేయాలి, చిన్న వయసులో పూజలు చేయకూడదు, ఇలాంటివి ఏం లేదు కదా. సో ఇవన్నీ ఫాలో అవ్వాలంటే తల్లిదండ్రులు చెప్పాలి. ప్రథమ గురు ఎవరు? అమ్మ. ఇవన్నీ చూసుకుంటే మినిమం మనం ఏం చేయాలి? సత్యం వద ధర్మం చెర అంటారు. సత్యం పలకండి, మంచిగా మాట్లాడండి, బీ కైండ్ టు అదర్స్ అని అర్థం. ప్రేమగా మాట్లాడండి, విసుక్కులు అవన్నీ తగ్గించి ఈ కోపాలు, ద్వేషాలు, జెలసీ ఫీలింగ్ ఉండకూడదు. అది ఎంతమంది ఫాలో అవుతున్నారు?